వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మార్పులు చేయడానికి జగన్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ సోషల్ మీడియా చీఫ్ ను కూడా మార్చబోతున్నారు. వాస్తవానికి ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. టీడీపీ, జనసేన సోషల్ మీడియా బలమైన ప్రచారం చేయడం వల్లే అధికారంలోకి వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వైసీపీ సోషల్ మీడియా చీఫ్ గా ఉన్న సజ్జల్ భార్గవ సారథ్యంలోనే మొన్నటి ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే అనుకున్నంతగా వైసీపీ సోషల్ మీడియా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టలేకపోయింది. గత 1.5 సంవత్సరాలుగా సోషల్ మీడియాను స్ట్రీమ్ లైన్ చేసిన సజ్జల్ భార్గవ్ మొదట్లో బాగానే పనిచేసిన కీలకమైన ఎన్నికల సమయంలో మాత్రం ఎందుకో కాస్త తడబడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ కూటమి చేసిన ఆరోపణలను తిప్పికొట్టడంలో వైసీపీ వింగ్ కాస్త వెనుకబడింది. దాంతో పాటు రాజధాని అభివృద్ధి విషయంలో కూడా టీడీపీ ప్రచారాలను తిప్పికొట్టడంలో వైసీపీ సోషల్ వింగ్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయిందనే చర్చ వైసీపీలో నడిచింది. దాంతో జగన్ కూడా ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారట. అందుకే సజ్జల్ భార్గవ్ రెడ్డిని తప్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే వైసీపీకి చెందిన చాలా మంది పెద్ద నేతలు భార్గవనే కంటిన్యూ చేయమని కోరారట. కానీ వ్యక్తిగత కారణాల వల్ల జగన్ వారికి నచ్చజెప్పి తమ సమీప బంధువు అయిన యశ్వంత్ ను నియమించాలని డిసైడ్ అయ్యారు. కాకపోతే ఆయనను గైడ్ చేయాలని సజ్జల్ భార్గవ్ సూచించారట జగన్. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన సారథి టీడీపీ కూటమిని ఎలా ఎదుర్కొంటారనేది చర్చగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కూటమిలో 3 బలమైన పార్టీలు ఉన్నాయి. కాబట్టి 3 పార్టీలు చేసే ప్రచారాన్ని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఎలా ఎదుర్కొంటుంది? ప్రజలకు పార్టీ ఎలా దగ్గర చేస్తారనేది ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవాలి. ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్రను ప్రధానంగా ఉన్న సందర్భంలో జగన్ తన సమీప బంధువుకు ఈ బాధ్యతను అప్పగించారంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.